ఒక కుటుంబంలో టిహెచ్ఏ తా అనే అక్షరాలు ఒక కుటుంబంలో పుట్టినటువంటి వారికి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉండకూడదండి. టిహెచ్ఏ తా అనే ప్రొనౌన్సియేషన్తో ఉండకూడదు కుటుంబంలో. దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఇద్దరు సక్సెస్ అవుతారో ఒక్కరు ఫెయిల్ అయిపోతారండి. ప్రతి ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురిట్లో ఇద్దరు సక్సెస్ అవుతారో ఒక్కరు ఫెయిల్ అయిపోతారు. అది నేను చెప్పింది కాదండి, నేను రీసెర్చ్ చేశాను, చాలా జాతకాలను పరిశీలన చేశాను. అది మగవారైనా ఆడవారైనా ఎవరైనా లైఫ్లో చాలా కష్టపడతారండి, కానీ ప్రతిఫలం అనేది దగ్గరగా వచ్చి మిస్ అయిపోవడం. జీవితం ఎప్పుడు కూడా కనీసం వాళ్ళ గురించి వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోరండి. కుటుంబం, సంసారం, పిల్లలు, అందరు తల్లిదండ్రులని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ వీళ్ళ గుణం మంచిది, ఆలోచన మంచిది. కానీ వీళ్ళ ఆలోచనలు ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. వీళ్ళు మనం ఏదో మంచి చెప్తుంటే వాళ్ళు చెడుగా అర్థం చేసుకుంటారు. అందుకే చెప్తున్నాను, ఒక కుటుంబంలో మీరు ఎప్పుడైనా కూడా టిహెచ్ఏ అని 3 రకాలుగా పేర్లు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకి రజిత ఉందనుకోండి, ఇంకొక పేరు సుజిత అంటే టిహెచ్ఏ తా ఇలా ఉండకూడదు. దానివల్ల చాలా వరకు నష్టపోతారండి. ఇది నేను 24 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. చాలా వరకు వాళ్ళకు పెళ్ళైనప్పటి నుండి కష్టాలే. అసలు తల్లిదండ్రుల మీద సుఖపడరు, భర్త మీద సుఖపడరు, అన్ని రకాలుగా నష్టాలు జరుగుతుంటాయి. కానీ ఒక్కటి చెప్తున్నానండి, ఇలా ఉంటే ప్రతి ఒక్కరికి జరుగుతుందని భయపడొద్దండి. అది వారి యొక్క జాతకాన్ని బట్టి, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే జరుగుతుంది. కానీ టీహెచ్ఏ తా పెట్టుకున్న వాళ్ళందరికీ ఇలా జరుగుతుందని మాత్రం అలా మనసులో ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఏదైనా సమస్య, అలాంటి సమస్యలు కనుకుంటే ఒకసారి నన్ను సంప్రదించండి, ఖచ్చితంగా మీకు మంచి పరిష్కారాన్ని